ఆయతను ముత్తారగా బిగబట్టి నూపిరొక్కసారి కనురెప్పలెల్ల కన్నీరుల జారి కన్న ప్రేమకు నిండు సాక్ష్యమై నిలిచెనే అమ్మా అమ్మా అమ్మా. ఒక్కసారి ఆలోచించండి, అలా 9వ నెలల అమ్మ ఒక ఒడ్డున పట్ట చేప పిల్లవలే గిల కొట్టుకుంటుంది. అమ్మ ఆ నొప్పిని తట్టుకోలేక అమ్మా అమ్మ నేను ఈ నొప్పి తట్టుకోలేకపోతున్నాను అమ్మ అంటుంది పక్కన ఉన్న వాళ్ళ అమ్మతోటి. ఈ బాధను నేను భరించలేకపోతున్నాను అమ్మా, ఒకవేళ నేను చచ్చిపోతే నా బిడ్డను చూసుకుంటావు కదమ్మా, నా బిడ్డను గొప్పదాన్ని చేస్తావు కదా, గొప్పవాటి చేస్తావు కదా అంటూ తన ప్రాణం పోతున్నా సరే నీ గురించి ఆలోచించే ఒక గొప్ప శక్తి మీ అమ్మ. మై డియర్ స్టూడెంట్స్, తను చనిపోతానని తెలిసినా సరే జన్మనివ్వటం కోసం సిద్ధపడేది ఒక తల్లి మాత్రమే. తల్లిని మించిన యోధులు ఎవరుంటారు మై డియర్ స్టూడెంట్స్? ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ఆ పిచ్చి తల్లిని మనం బాధ పెట్టిన క్షణాలు, అమ్మ ఇంట్లో పని చేయమంటే అమ్మకి ఎదురు చెప్తాము, అమ్మను తిడుతూ ఉంటాము, చాలా సందర్భాల్లో కొట్టిన సందర్భాలు ఉంటాయి. ఒక్కసారి ఆలోచించరా అమ్మ విలువేంటి, అమ్మకు నేను ఇస్తున్న విలువేంటో. అలా అమ్మ నా బిడ్డ అంటూ నీకు జన్మనిచ్చిన దగ్గర నుంచి నీకు ఒక రామ బంటు వలె కావరామంటాడు. మై డియర్ స్టూడెంట్స్, మీ నాన్న ఒక్కసారి మీ నాన్నను గుర్తుకు తెచ్చుకోండి మై డియర్ స్టూడెంట్స్. నాన్న అంటే నడయాడే ఏటీఎం మిషన్ కాదు మై డియర్ ఫ్రెండ్స్, డబ్బులు ఇచ్చే ఒక యంత్రం కాదు. ప్రతి క్షణం నా బిడ్డ అంటూ నీకోసమే పరితపిస్తూ ఉన్న నాన్న ఎందుకో వెనకబడిపోయాడు. అమ్మ నాన్న ఇద్దరు సమానమే అయినా నాన్న ఎందుకో ఈరోజు వెనకబడిపోయాడు మై డియర్ స్టూడెంట్స్. ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి, మీ నాన్నని మట్టి కొట్టుకుపోయిన తొవ్వాలు వేసుకొని చినిగిపోయిన లుంగి కట్టుకొని మీ నాన్న పొద్దున్నే పనంటూ వెళ్తాడు. నాన్న కంటి నిండా నిద్రపోలేడు, నాన్న కడుపు నిండా తిండి తినలేడు. నాన్న ప్రతి క్షణం నా బిడ్డ నా కొడుకు అంటూ నీ గురించి ఆలోచిస్తాడు నాన్న. అటువంటి నాన్నగా నేను ఈరోజు బాధ పెట్టింది. ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండిరా నాన్నను బాధ పెట్టిన క్షణాలు. నాన్న లేకపోతే తెలుస్తుంది నాన్న బాధ ఏంటో. కానీ ఈరోజు నాన్న ఉండి కూడా మనం చాలా సందర్భాల్లో నాన్నను బాధ పెడుతూ ఉన్నాం మై డియర్ స్టూడెంట్స్. ఒక్కసారి ఆలోచించట్లా, అమ్మ లేకపోతే అమ్మాని పిలవచ్చు ఎవరినైనా, కానీ నాన్న అని పిలిచే ఆ గొప్ప అవకాశం నాన్న ఉంటేనే వస్తుంది మై డియర్ స్టూడెంట్స్. ఒక్కసారి ఆలోచించండి, నాన్న విలువేంటో. నాన్న కొత్త స్థానం పనంటూ వెళ్తాడు. నాన్న ఇంటి పట్టున ఉండలేడు, పొద్దున్నే నువ్వు లేఖతలికి వెళ్తాడు నాన్న, నువ్వు నిద్రపోయాక వస్తాడు నాన్న. వచ్చి ఆ క్షణం నీ నుదుటి పైన ముద్దు పెట్టి నా బిడ్డ అని మురిసిపోతాడు నాన్న. అటువంటి నాన్నను కూడా ఈరోజు మనం బాధ పెడుతున్నాం మై డియర్ స్టూడెంట్. ఒక్కసారి ఆలోచించండి నాన్న విలువేంటో. అలా నాన్న ప్రతి క్షణం కూడా మన గురించి ఆలోచిస్తూ కోపొత్తిన తన జీవితాన్ని కరిగింపచేస్తూ నీ జీవితానికి వెలుగు ఇచ్చేది ఒక శక్తి మీ నాన్న మాత్రమే మై డియర్ స్టూడెంట్స్. అటువంటి నాన్న ఈరోజు 2 చేతులు ఇస్తే కొడుతున్నాము, 2 కాళ్ళు ఇస్తే తంతున్నాము, నాన్నని ఈర్ష్యగా చూస్తున్నాము. ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి ఆలోచించరా. అమ్మ నాన్న ఇద్దరు సమానమే అయినా అమ్మ మనకి వండి పెడుతుంది, నాన్న మనకి తెలియకుండా చాలా చేస్తూ ఉంటారు మై డియర్ స్టూడెంట్స్. ఒక్కసారి ఆలోచించరా. ఈరోజు అబ్బాయిలు అనుకుంటారు నాన్నకి నేనంటే ఇష్టం లేదు, నాన్న పొద్దాక నన్ను తిడుతూనే ఉంటారు, అమ్మకే నేనంటే ఇష్టం అనుకుంటాము. నాన్న కూడా ప్రేమను చూపిస్తే మీరెక్కడ చెడుతోపోతానని కేవలం నీ పైన కోపం ప్రదర్శిస్తాడే తప్ప నాన్న గుండెల్లో ఎంత ప్రేమ ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. కుటుంబ భారమంత మోసుకొస్తాడు, బాధ్యతకు మారు పేరు అయినడు, కష్టమంత కడుపులోనే దాచుకుంటాడు, నీ కన్ని ఇల్లు కంటి రెప్ప దాటనీయడు. మేము ఒక్క పూట భక్తులున్న చూడలేవయా, మేము ఒక్క పూట భక్తులున్న చూడలేవయా, నీవు ఎన్ని భక్తులున్నవో చెప్పలేవయా.
నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. ఒక్కసారి ఆలోచించండి నాన్న. కుటుంబ భారం అంతా మోసుకొస్తాడు నాన్న. మన ఇండియాలో ప్రతి పండగకి మీ అందరికి ఒక పండుగ తర్వాత ఒక పండుగ, ఒక పండుగ తర్వాత ఒక పండుగ వస్తూ పోతూ ఉంటాయి. మీ అందరికి నాన్న బట్టలు తీసుకుంటాడు, నాన్న మాత్రం బట్టలు తీసుకోడు. ఏం నాన్న అంటే మీరు వెతుకున్న కొత్త బట్టల్లో తన ఆనందాన్ని వెతుక్కునే అమితమైన మనస్తత్వం మీ నాన్నది. మై డియర్ స్టూడెంట్, దయచేసి మీ నాన్నని రెస్పెక్ట్ చేయండి. ఈరోజు నాన్న మీకోసం కష్టపడుతూ ఉంటే యాక్సిడెంట్ అవుతుంది, అయినా సరే నాన్న తన ప్రాణం కంటే నేను లేకపోతే నా కొడుకు కూతుర్ని ఎవరు చూసుకుంటారు, వాళ్ళకి బట్టలు కానీ బుక్స్ కానీ ఎవరిస్తారు అని ఆలోచించే గొప్ప మనస్తత్వం మీ నాన్నది. మై డియర్ స్టూడెంట్స్, నాన్న పొద్దుస్తమానం కష్టపడి ఇంటికి వస్తుంటే ఆకలి అవుతూ ఉంటుంది, హోటల్ వరకు వెళ్తాడు నాన్న. కానీ హోటల్లో బిల్లు చూసి నేను సంపాదించింది ఈరోజు నా కడుపుకు ఖర్చు పెడితే నా బిడ్డకు నేను మంచి పుస్తకం కొనలేను, మంచి స్కూల్లో నేను జాయిన్ చేయించలేను అని అనుకుని తన ఆకలిని సైతం చంపుకుంటాడు నాన్న. ఇంట్లో మీ అందరికీ ఈరోజు మీరందరి కడుపుండా తింటున్నారు, కానీ ఏ రోజైనా మనం నాన్న నువ్వు తిన్నావా అని అడిగే రోజులు చాలా తక్కువ ఉంటాయి మై డియర్ స్టూడెంట్స్. అటువంటి రోజులు నాన్న ఎన్ని గడిపాడో మీకు తెలియదు మై డియర్ స్టూడెంట్స్. దయచేసి యూ హ్యావ్ యువర్ రెస్పెక్ట్ యువర్ ఫాదర్ మై డియర్ స్టూడెంట్స్. మీ నాన్నని గౌరవించండి. ఏడు పట్టుకొని నడక నేర్చినవు, ఎదల మీద ఎత్తుకొని పొంగిపోయినవు, మా మంచి చెడ్డలన్నీ మాకు చెప్పినవు, మేము ఎదుగుతుంటే నువ్వు పొంగిపోయినవు, బుద్ధులెన్నో చెప్పినవు బుద్ధగించినవు, బుద్ధులెన్నో చెప్పినవు బుద్ధగించినవు, మా తప్పులన్నీ నవ్వుతోటి మన్నించినవు. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న. ఒక్కసారి ఆలోచించండి. అలా నాన్న పూర్ణస్తమానం నీకోసమే కష్టపడుతూ నా బిడ్డ బ్రతుకు కాకూడదని ఈరోజు నీకు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేపిస్తే నీకు ఫీజులు కడుతున్నావు, సినిమాలకు వెళ్తున్నావు, వీటన్నిటి వెనక మీ నాన్న కష్టం ఉందన్న గుర్తించిన వ్యక్తులే కాలేజీలో కానీ స్కూల్లో కానీ బాగా చదువుకుంటారు. చెడు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని వదిలేస్తారు మై డియర్ స్టూడెంట్స్. కాబట్టి మీ అమ్మ ఎంత గొప్పది, మీ నాన్న ఎంత గొప్పవాడో ఒక్కసారి ఆలోచించక. అలా నాన్న నా బిడ్డను నేను మంచిగా చదివించాలని నేను ఒక ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేపిస్తే అప్పటి నుంచి నువ్వు చదువుతావు ఆచార్య దేవో భవ అని. ఒక్కసారి మీ టీచర్స్ ని గుర్తు తెచ్చుకోండి మై డియర్ స్టూడెంట్స్. నేను చూశాను మై డియర్ స్టూడెంట్, తన బిడ్డకు 104 జ్వరం వస్తే ఆ బిడ్డని ఎవరో తెలియని వ్యక్తులు గొప్ప చెప్పి క్లాస్ రూమ్ లో ఉన్న 100 మంది విద్యార్థుల కోసం వచ్చే ఉపాధ్యాయుల్ని నేను చూశాను మై డియర్ స్టూడెంట్స్. దయచేసి మీ టీచర్స్ ని రెస్పెక్ట్ చేయండి. ఈరోజు మనం మన టీచర్స్ ని బ్యాక్ బెంచ్ లో కూర్చున్నాం, ఫ్రంట్ లో కూర్చున్నాం, నిక్ నేమ్స్ పెడుతున్నాం, కామెంట్ చేస్తున్నాం మై డియర్ స్టూడెంట్స్. అది ఎంత వరకు కరెక్ట్ అనేది ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి. మీ టీచర్ పొద్దుస్తమానం మీతోటే ఉండి ఇంటికి వెళ్ళి కూడా మీ గురించి ఆలోచిస్తాడు రేపేం చెప్పాలని. ఆ టైంలో వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ అడుగుతారు, ఏమండి పొద్దాక స్కూల్లోనే ఉండి వచ్చారు కదా, ఇంటికి వచ్చిన తర్వాత మా పిల్లల గురించి ఆలోచించారంటే పిచ్చి మొహమా, ఇంటి దగ్గర ఉన్నది నా పిల్లలే, స్కూల్లో ఉన్నది కూడా నా పిల్లలే అని ఈరోజు ఆదివారం అయినా సరే నీ కోసం వచ్చారు అంటే మీ టీచర్స్, అది మీ అమ్మ నాన్నల తర్వాత అంత గొప్ప స్థానం ఉన్నది. ఒక టీచర్ నీ గురించి ఆలోచిస్తారు మై డియర్ స్టూడెంట్స్. దయచేసి మీ టీచర్స్ ని రెస్పెక్ట్ చేయండి. ఇప్పటివరకు మీరు తిట్టుండొచ్చు, ఇప్పటివరకు మీరు కామెంట్ చేసి ఉండొచ్చు, అవి ఏవైనా సరే మై డియర్ స్టూడెంట్స్ ఈరోజు వాటిని పక్కన పెట్టి అమ్మ నాన్న గురువులు వాళ్ళే ప్రత్యక్ష దైవాలని కొలవండి మై డియర్ స్టూడెంట్స్. ఒక టీచర్ 45 నిమిషాలు పాఠం చెప్తే 10 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్లు నడిస్తే ఎంత ఎనర్జీని అయితే కోల్పోతామో అంత ఎనర్జీని కోల్పోతూ ఈరోజు మీ టీచర్ మీకు పాఠాలు చెప్తున్నారు. రోజుకి ఎన్ని పీరియడ్స్ చెప్తున్నారు మై డియర్ స్టూడెంట్స్ ఒక్కసారి ఆలోచించండి. 4 నుంచి 5, 6 పీరియడ్స్ చెప్తున్న టీచర్ ఎంత ఎనర్జీని కోల్పోతారో ఒక్కసారి ఆలోచించండి మై డియర్ స్టూడెంట్స్. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటివరకు మీరు ఏదైనా తప్పులు చేస్తే అమ్మ నాన్న టీచర్స్ ని అడగండి, అమ్మ నన్ను క్షమించమ్మా, నాన్న నన్ను క్షమించి నాన్న. టీచర్స్ ఈరోజు తమ పిల్లలను వదిలేసి మరి మీ దగ్గరికి వస్తూ నీకు విద్యా బుద్ధులు నేర్పుతున్నారు. అజ్ఞానం అనే చీకటి నుంచి విజ్ఞానం అనే వెలుగులోకి తీసుకొస్తున్న టీచర్స్ ని ఎంతమంది గౌరవిస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి.
విజ్ఞానపు విత్తనాల్ని నాటి శాస్త్రీయపు జిజ్ఞాసను పెంచుతా, ప్రతి విషయాన్ని పరిశీలించి ప్రశ్నించే ఆత్మవిశ్వాసమే పెంచుతాం. మిత్రులార తెలుసుకోని ఉపాధ్యాయ వృత్తి మాది, వృత్తులన్నిటిలోనే ఆదర్శమైనది వ్యక్తి నిర్మాణమే దేశ నిర్మాణము. అబ్బడో దేశ్ కో బడావో నినాదంతో లీడ్ ఇండియా, లీడ్ ఇండియా, లీడ్ ఇండియా 2030. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, కనిపించే దైవాలు అమ్మ నాన్న గురువులు